హాయ్ అండి. ఈరోజు ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఆయిల్ వేసి వేడైన తర్వాత చెక్క, లవంగాలు, యాలుక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి కాస్త మెత్తబడేంత వరకు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మసాలాలను కాస్త వేయించిన తర్వాత ఇందులోకి 2 కోడిగుడ్ల సొనలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో కోడిగుడ్లను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎగ్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొడి పొడిగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ బాగా టాస్ చేసుకోండి. అంతా బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎగ్ రైస్ రెడీ.